ప్రపంచంలో మరో అద్భుతం జరగబోతుంది. వేళ్ల ఏళ్ల నాటే నమ్మకానికి నిజ రూపం రాబోతుంది. ప్రపంచ రహస్యాల్లో ఒకటైన రామసేతు మార్గంలో ఆధునిక మనిషి ప్రయాణం చేయబోతున్నాడు. భారత్ శ్రీలంక మధ్య భూమార్గంలో వంతెన నిర్మాణంపై చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఈ వంతెన నిర్మాణం సాధ్యమవుతుందా? ఈ ఆధునిక రామసేతు ఎలా ఉండబోతుంది? ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య ఉన్న విమానం, పడవల రాకపోకలు ఇకపై రోడ్డు మార్గం ద్వారా సాగుతాయా? వారధి వస్తే లాభమేంటి? లెట్స్ ఫోకస్. కళ్ల ముందుకు రానున్న అలనాటి రామసేతు. చారిత్రక నమ్మకానికి నామరూపం వచ్చే తరుణం. భారత్ శ్రీలంకకు మధ్య భూమార్గంలో వంతెన. రామసేతుపై ప్రయాణించనున్న ఆధునిక మానవుడు. వినడానికే కాదు, రామసేతుని త్వరలో చూడబోతున్నామని, ఆ వారధిపై ప్రయాణించబోతున్నామనే ఊహ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అవును, హిందువులు విశ్వసిస్తున్న వేల సంవత్సరాల నాటి అంశమిది. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపడిన విషయమది. సాక్షాత్తు భగవంతుడిగా పూజింపబడుతున్న శ్రీరాముడి ఆధ్వర్యంలో కట్టిన వారధి త్వరలో నిజరూపం దాల్చటం అబ్బురపరిచే వార్త. దశాబ్దాలుగా శాస్త్రీయ పరిశోధనల్లో ఉన్న రామసేతు నిజానిజాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. అయితే రామసేతు మూలాలు మాత్రం సజీవంగానే పలకరిస్తున్నాయి. ప్రధాని మోడీ 3వ టర్మ్లో దాన్నే టార్గెట్ చేశారు. గత 10 ఏళ్ల పాలనలో ప్రధాని మోడీ తీసుకున్న కీలకమైన చారిత్రక నిర్ణయాల్లో అయోధ్య రామాలయం ఒకటైతే, 3వ టర్ములో రామసేతుని చేపట్టనున్నారు. దీని దిశగా ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారత్ శ్రీలంక మధ్య భూమార్గంలో అనుసంధానం కోసం చేసిన ప్రతిపాదనలపై శ్రీలంక కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య భూమార్గానికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై చేస్తున్న అధ్యయనం చివరి దశకు చేరుకుందని శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే వెల్లడించారు. భారత పర్యటనలో ఉన్న రనిల్ విక్రమసింఘే తమిళనాడులోని మన్నార్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భారత్ శ్రీలంక మధ్య ప్రతిపాదిత భూమార్గం అధ్యయనంపై ప్రాథమిక అంశాలు ముగిశాయని, త్వరలోనే తుది దశ నివేదిక పూర్తవుతుందని ప్రకటించారు. అయితే గత ఏడాది జూలైలో భారత పర్యటన సందర్భంగా 2 దేశాల మధ్య వారధి నిర్మాణంపై ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో రనిల్ విక్రమసింఘే చర్చలు జరిపారు. ఇక జూన్ 20వ తేదీన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ శ్రీలంకకు వెళ్లే అవకాశమున్నట్టు తెలుస్తోంది. శ్రీలంక పర్యటన సందర్భంగా ప్రతిపాదిత వారధి నిర్మాణంపై ఈ పర్యటనలో జైశంకర్ చర్చించే అవకాశమున్నట్టు సమాచారం. ఇక ఇరు దేశాల మధ్య భూమార్గం ఏర్పడాలనే ప్రతిపాదన ముందుగా శ్రీలంక నుంచే వచ్చిందని భారత ప్రభుత్వం గతంలోనే పేర్కొంది. పర్యాటక రంగ అభివృద్ధిపై ఫోకస్ చేసిన కేంద్రం భారత్ శ్రీలంక మధ్య కొత్తగా వంతెనను నిర్మించాలని ఎప్పటినుంచో అనుకుంటోంది. దీనికోసం 40,000 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్టు ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భారత్లోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ని కలిపేలా వంతెన నిర్మాణం చేపట్టాలని మోడీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా సముద్రంపై 23 కిలోమీటర్ల పొడవున వంతెన నిర్మాణానికి సాధ్యాసాధ్యాల్ని అధ్యయనం చేస్తున్నట్టు గతంలోనూ వార్తలొచ్చాయి. 9 ఏళ్ల క్రితమే భారత్ శ్రీలంక మధ్య రోడ్డు, రైలు వంతెనలు నిర్మించే ప్రణాళికపై చర్చలు జరిగాయి. ప్రాజెక్టు ప్రారంభానికి ముందు సాంకేతికత, ఆర్థిక, పర్యావరణం తదితర అంశాల్ని పరిశీలించాల్సి ఉండగా దీనికి సంబంధించిన నివేదిక పూర్తి కానుంది. ధనుష్కోడి, తలైమన్నార్, శ్రీలంక పాల్కు జలసంధిని కలుపుతూ 23 కిలోమీటర్ల పొడవున రోడ్డు, రైలు మార్గం నిర్మించాలి అనేది కేంద్ర ప్రభుత్వం ప్లాన్. 40,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుని చేపట్టాలని నిర్ణయించారు. కొత్త వంతెన నిర్మాణంతో 2 దేశాల మధ్య పర్యాటక రంగానికి కొత్త ఊపు వస్తుందని అంచనా వేస్తున్నారు.
అయితే ఇరు దేశాలకు ఉపయోగకరంగా ఉండడం కోసం రామేశ్వరం నుంచి శ్రీలంక మధ్య రామసేతు వారధి నిర్మాణం ఇప్పుడు కీలకంగా మారింది. కొత్తగా నిర్మించబోతున్న రామసేతు ప్రాజెక్టుని త్వరలో ప్రారంభించడానికి సాధ్యాసాధ్యాలపై NHAI కూడా అధ్యయనం చేస్తోంది. ఆధునిక మానవుడు ఛేదించాలనుకున్న ప్రపంచ రహస్యాల్లో రామసేతు కూడా ఒకటి. ఇది దశాబ్దాలుగా చర్చల్లో నానుతూనే ఉంది. శ్రీరాముడు వానరసేన సాయంతో రామసేతు నిర్మించాడన్న వాదన ఒకవైపు, వేల సంవత్సరాలుగా భూపలకల్లో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఏర్పడిన సహజ సిద్ధమైన నిర్మాణమని చెబుతున్న వాదన మరోవైపు. ఇలా పలు వాదనలు కొనసాగుతున్న సమయంలో దాదాపు దశాబ్దం క్రితం అమెరికాకు చెందిన డిస్కవరీ కమ్యూనికేషన్స్ సంస్థకు చెందిన సైన్స్ ఛానల్ రామసేతుపై ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. పలువురు భూగర్భ పురాతత్వ శాస్త్రవేత్తలు వివిధ ఉపగ్రహ చిత్రాల్ని పరిగణలోకి తీసుకుని ఆ నిర్మాణం సహజ సిద్ధమైంది కాదని, మానవ నిర్మితమైందేనని తేల్చింది. అప్పట్నుంచి రామసేతుపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి మరింత పెరిగింది. రామసేతు తమిళనాడులోని పంబన్ దీవికి, శ్రీలంకలోని మన్నార్ దీవికి మధ్య సముద్రంలో ఉన్న ఒక నిర్మాణం. దక్షిణాదిలో దీనిని రామసేతు అని, శ్రీలంకలో అడాంగ పాలమని పిలుస్తారు. దీన్నే ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. అయితే శ్రీలంక ప్రభుత్వం కూడా ఇది రాముడు నిర్మించిన వారధి అని ప్రచారం చేస్తోంది. 30 కిలోమీటర్ల పొడవున్న ఈ వారధి ఇప్పటికీ చాలా వరకు సముద్రం మీద తేలుతూ కనిపిస్తుంది అనడానికి ఆధారం ఉంది. అది రాముని స్పర్శ సోకిన నిర్మాణమే అన్న నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకే ఒకప్పుడు ఈ వారధిని తవ్వి పోర్టు అభివృద్ధి పనులు చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్రయత్నాన్ని హిందూవాదులు అడ్డుకున్నారు. ఇక శ్రీలంకలోని కొందరు ఈ వారధి రావణాసురుడు నిర్మించిందని నమ్ముతారు. రావణుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు భారతదేశంలోకి ప్రవేశించేలా ఈ వారధిని నిర్మించాడని ప్రతీతి. రావణాసురుడు కోరుకున్నప్పుడల్లా ఈ వారధి పైకి తేలుతుందని, అవసరం లేనప్పుడు అది నీటి అడుగున ఉండిపోతుందని లంకవాసుల నమ్మకం. ఇక ఇరు దేశాల ప్రజలకు విశ్వాసాల పరంగా రామసేతుతో ప్రత్యేక అనుబంధం, అనుభూతులు ఉన్నాయి. ఇలాంటి నాటి రామసేతును గుర్తుకు తెచ్చుకుంటూ నిర్మించాలనుకుంటున్న కొత్త రామసేతు నిర్మాణంపై ఇరు దేశాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఈ ఆధునిక రామసేతు పూర్తిగా రూపొందించిన తర్వాత రామసేతుపై ప్రయాణం చేస్తున్న వారికి అది అనిర్వచనీయ అనుభవంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. వేల సంవత్సరాల నాటి శ్రీరాముణ్ణి గుర్తు చేసుకుంటూ రాముడు, హనుమంతుడు నడయాడిన మార్గంలో ప్రయాణం చేయడం అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఈ వారధి కేవలం పర్యాటక, వ్యాపార మార్గంగానే కాకుండా భక్తజన సందోహానికి ప్రత్యేక ప్రదేశంగా మారుతుంది అనడంలో సందేహం లేదు. For more videos like this, subscribe Big TV channel.